హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. ఇవాళ మిత్రభేదంలోని కాకి పాము కథ చెప్పుకుందాం. ఒక అడవిలోని చెట్టుపై ఒక కాకి జంట నివసిస్తోంది. అదే చెట్టు కింద గల పుట్టలో ఒక బలమైన విషసర్పం కూడా నివసిస్తోంది. ఉదయాన్నే కాకి జంట ఆహారం వేటలో వెళ్ళిపోయేవి. ఇదే అదునుగా చూసుకున్న పాము చెట్టెక్కి కాకి పిల్లలను గుడ్లను తినేసేది. ఏం చేయాలో పాలుపోక ఆ కాకి జంట బాధపడుతుంది. బలమైన ఆ పాముని ఎదిరించే శక్తి తమకు లేని కారణంగా ఏం చేయడమా అని ఒకటే ఆలోచన చేస్తున్నాయి. ఇంతలో కాకి జంటకు మిత్రుడైన నక్క ఒక సలహా ఇచ్చింది. ఆ సలహా కాకులకు బాగా నచ్చి అలాగే అమలు చేశాయి. కాకి జంట నివసించే ప్రదేశానికి సమీపంలోనే ఒక ఉద్యానవనం ఉంది. రాజకుమారి తన చెలికెత్తలతో ప్రతిరోజు అక్కడికొచ్చి కొలనులో స్నానం చేస్తూ ఉంటుంది. కొలనులోనికి దిగడానికి ముందు రాజకుమారి తన మెడలోని వజ్రాల కంఠహారాన్ని తీసి గట్టుపై పెట్టింది. ఇదే అదునుగా భావించిన మగకాకి ఆ వజ్రాల హారాన్ని తన ముక్కున కరుచుకొని రివ్వున ఎగిరిపోయింది. అది గమనించిన రాజభటులు దాన్ని వెంబడించారు. రాజభటులంతా చూస్తూ ఉండగానే కాకి ఆ వజ్రాల హారాన్ని పాము పుట్టలో పడేసి ఎగిరిపోయింది. వెంటనే రాజభటులు పుట్టను తవ్వి పామును చంపేసి వజ్రాల కంఠహారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విధంగా నక్క చెప్పిన ఉపాయంతో కాకులు తమ శత్రువును సునాయాసంగా చంపి హాయిగా జీవించసాగాయి. అదే కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.